హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ అంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఒక సూపర్ ఎనర్జెటిక్, అసలు మామూలు గెస్ట్ కాదనమాట. మనతో పాటు తేజస్వి గారు ఉన్నారు. నమస్తే తేజస్వి. నమస్తే. తేజస్వి మడివాడ. ఇప్పుడు దాకా 15 ఏళ్ళు అయినా నా పేరు ఎవరికి సరిగ్గా తెలియదు పాపం. అది ఒక కన్ఫ్యూజన్ అనమాట. తేజస్విని అనుకుంటారు పాపం, అంటే అది కామన్ పేరు అనుకుంటా తేజస్విని అనేది. బట్ పేరు తేజస్వి. సో ఏంటి, ఎలా ఉన్నారు? కత్తులాగా ఉన్నారు మీరు. అందుకే ఇంటర్వ్యూ పిలిచామని చెప్పాలి. అంతే కదా. అంటే నాకు లైఫ్ లో ఇంటర్వ్యూస్ చాలా మంది పిలుస్తున్నారంటే రెండే రీజన్స్ ఉంటాయి. ఐదర్ ఐఎమ్ గెటింగ్ సక్సెస్ఫుల్ ఆర్ నేను మాట్లాడే కంటెంట్ బాగా thumbnails వస్తుంది. వన్నిట్లో రెండు ఓకే మాకు. బట్ మీకు వెయిట్ చేసినందుకు థ్యాంక్స్. నేను ఆహా ప్రమోషన్స్ వల్ల కొంచెం డిలే అయింది. చెప్పండి మీకేం కావాలి మ్యాటర్. అంటే 2013 ఐ థింక్ ఇండస్ట్రీకి వచ్చింది. 2024 ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 11 years అయింది. సో ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది, అంటే ఎలా ఉంది? ఫస్ట్ 5-6 years బాగా ఫాస్ట్ గా అయిపోయింది. ఎందుకంటే సీతం మార్కెట్లో చేస్తుండగానే హార్ట్ అటాక్ చేస్తుండగా కేరింత చేస్తుండగా ఐస్ క్రీమ్. సో ఒక సినిమా అయిపోయి ఒక సినిమా ఫాస్ట్ గా వచ్చాయి. ఒక 5 years తెలియలేదు నాకు టైం. అంటే మనం మునిగిపోతాం అంటారు కదా. సో 5 years చాలా పని చేసా. 5 years తర్వాత బిగ్ బాస్ చేశాక అన్ని ఆపాల్సి వచ్చింది కొన్ని రోజులు. బికాజ్ మెంటలీ చాలా ఎఫెక్ట్ అయ్యా. 2 years అన్ని మళ్ళీ క్విట్ చేసా. ఇండియా బయట తిరిగాను. అంటే అందరు నా గురించి ఇలా అనుకుంటున్నారు, అసలు నేనెవరు ఏంటి అని నాకు నేను తెలుసుకో. అంటే జీవితంలో యాక్టింగ్, వర్క్, పైసలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు ఒక మెంటల్ స్టేట్ అనేది ఉంటుంది కదా. అది నా గురించి నాకు తెలుసుకోవడానికి, నన్ను నేను యాక్సెప్ట్ చేయడానికి, జనాలు నా గురించి ఏమనుకున్నా పర్లేదు అనే ఒక స్టేజ్కి రావడానికి నాకు చాలా టైం పడుతుంది. అంటే 2013లో ఇండస్ట్రీకి రాకముందు కూడా యు బీన్ ఇంటూ డాన్స్, కొంచెం ఐ వాజ్ ఎ కొరియోగ్రాఫర్, సంగీతం చేశాను చాలా. HPS స్కూల్ ఉంది కదా, దానికి డాన్స్ టీచర్ని. సో నా కెరియర్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది. 18కే స్టార్ట్ అయింది. నేను 18కి ఇంట్లో నుంచి పారిపోయాను. 18కి ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఎర్నింగ్. డాన్సింగ్ వాజ్ మై ఫస్ట్ థింగ్. 500 rupees పర్ క్లాస్ వచ్చేవి నాకు. చిన్నపిల్లలకి నేర్పించేదాన్ని కల్పతరు అని బంజారా హిల్స్ లో. అలా 20కి 21కి యాక్టింగ్ వచ్చాను. 500 rupees తో స్టార్ట్ అయిన తేజస్వి జర్నీ ఇప్పుడు ఇంకా 500 ఉన్నాను. అది స్టిల్ 500 ఉన్నాయా? అంటే ఐ బిలీవ్ మనకి 10,000 సంపాదించిన టైంలో 15,000 ఖర్చు ఉంటుంది. 10 లక్షలు సంపాదించినప్పుడు 15 లక్షలు ఖర్చు ఉంటుంది. 10 కోట్లు వచ్చింది అంటే ఆ పరుగు అనేది ఎప్పుడు ఉంటుంది తప్ప, అంటే ఒక్కొక్క లెవెల్ పెరుగుతుంటది తప్ప ఇట్ నెవర్ మీట్స్. నాకు తెలిసి వరల్డ్ లో అన్నిటికన్నా డబ్బులున్న మనిషి నుంచి పూరెస్ట్ ఫెలో వరకు అందరికి ఎమోషన్స్ అయితే సేమ్ ఉంటాయి. హ్యాపీనెస్ కానీ, సాడ్నెస్ కానీ, స్ట్రెస్ కానీ, టెన్షన్ కానీ. ఐ థింక్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నువ్వు ఎంత సంపాదించినా యూ కెనాట్ అవాయిడ్ పెయిన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన, అంటే 2013 నుంచి 24 వరకు వచ్చిన, అంటే మనీ వస్తాయి, ఫేమ్ వస్తుంది, బట్ ఆ రికగ్నేషన్ వచ్చింది కదా జనరల్. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు కూడా చాలా మంది మిమ్మల్ని ఆపి మాట్లాడి మీరు ఫొటోస్ దిగుకోండి. ఈ రికగ్నేషన్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే సీతం మార్కెట్లో సినిమాల చెట్టు చేసినప్పుడు నాకు వచ్చినంత రికగ్నిషన్ మళ్ళీ ఇంకా ఏది చేసినా రాదు. ఐ థింక్ నేను ఫస్ట్ మాట్లాడిన డైలాగ్, నేను నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజ్ లో చదువుతున్నా, ఇప్పటికీ జనాలకు అది గుర్తుంటది. ఐ డోంట్ నో, మై ఫస్ట్ లాంచ్ వాజ్ వెరీ బిగ్. నేను లాంచ్ ఆడమే డైరెక్ట్ రాకెట్ లాగా వెళ్ళిపోయాను. మహేష్ బాబు, వెంకటేష్, సమాంత, అంజలి, రమాప్రభ గారు, కోట శ్రీనివాసరావు గారు, అంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన యాక్టర్స్ అందరితో ఫస్ట్ సినిమాలో పనిచేసేసారు. సో నా లాంచ్ చాలా బాగుండింది. దాని తర్వాత నాకు గైడ్ చేసే వాళ్ళు లేరు. నాకేంటి డబ్బుల కోసమే ఐ స్టార్టెడ్ యాక్టింగ్. డాన్సింగ్ లో చాలా తక్కువ వచ్చేవి, యాక్టింగ్ లో కొంచెం ఎక్కువ వస్తున్నాయి. సో వాట్ ఐ రియలైజ్ ఏది బెటర్ ఆప్షన్ అనేది డిసైడ్ చేసుకుని ఐ డిసైడెడ్ టు యాక్ట్. డబ్బులు వస్తూ ఉన్నాయి, పని చేస్తూ ఉన్నా, గైడెన్స్ లేదు. రామ్ గోపాల్ వర్మ సినిమా చేయకూడదు, బిగ్ బాస్ చేయకుండా ఉంటే బాగుండేది, ఇట్లా ఎక్కడికి వెళ్ళినా అందరు అడ్వైస్ ఇస్తుంటారు నాకు. నువ్వు ఇచ్చేయకపోయి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని, ఇలా 100 చెప్తుంటారు. కానీ నేను చేసేసిన తర్వాత తప్పు చేసావని చెప్పడం చాలా ఈజీ, కానీ చేయకముందు నా వెనకాల వచ్చి ఎవరు నిల్చోలేదు, ఎవరు తెలియదు నాకు. సో నేను ఏ డెసిషన్ తీసుకున్నా నా మనసు నుంచే తీసుకున్నా, అండ్ గుడ్ అయినా బ్యాడ్ అయినా నేనే భరించా. సో నా జర్నీ ఈజ్ యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్. ఐ బిలీవ్ దట్ ఇంకా వర్క్ చేస్తున్నా, ఇంకా జనాలు నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు అంటే దట్స్ అ లాట్. చాలా మందికి దొరకదు అది. జనరల్ గా సినిమా వాళ్ళని చూసినా, ఎవరైనా ఆర్టిస్ట్ ని చూసినా జనరల్ కొంచెం యాటిట్యూడ్ అను, అంటే మీకు ఇన్ ఇయర్స్ లో కొంచెం నెగిటివ్ అని, బిగ్ బాస్కి వెళ్ళి కొంచెం నెగిటివిటీ అను, ఇవన్నీ బయట ఉంటాయి జనరల్ గా. ఆమెరా ఈమెరా అన్నట్టు అట్లా మాట్లాడుకుంటున్నా మీరు వింటుంటారు? మనుషుల పని మాట్లాడుకోవడం. వింటుంటారా జనరల్ గా? వింటుంటాను, పడుతుంటాను, కమెంట్స్ లో చదువుతుంటాను.
నాకేమనిపిస్తుంది అంటే జనాలు నా గురించి ఎప్పుడైనా నన్ను తిట్టుకుంటున్నారు అనుకో, వాళ్ళకి అది ఎక్కడో జెలసీ నుంచి వస్తుందని నా ఫీలింగ్. 100% కదా, నాలాగా బతకలేక నాలాగా మాట్లాడలేక నా గురించి మాట్లాడుకుంటున్నారని. నాకు ఇంకా చెప్పాలంటే జాలి పడతాను నేను వాళ్ళ మీద కోపం రాదు. అలా అని నాకు ప్రేమ కూడా అంతే వస్తుంది. లైక్ యూ సా హౌ వెన్ ఐ ఎంటర్, నన్ను చూసి చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు. సో వెన్ నా ఎంట్రీతో ఒక మంచి ఫేస్ మీద స్మైల్ వచ్చిందంటే ఐ థింక్ ఐఎమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. 2013 SVSC స్టార్ట్ అయినప్పుడు అంటే సీతం వాకిట్లో సినిమాలు స్టార్ట్ అయ్యి ఈ జర్నీలో వాళ్ళందరితో ఎవరితో ఏమైనా టచ్ లో ఉన్నారా మీరు? అంటే మహేష్ బాబు గారు కానీ నాతో ఎందుకు టచ్ లో ఉంటారు అంటే ఎవరైనా ఆ మూవీకి సంబంధించిన రిలేటెడ్ పీపుల్ ఎవరైనా మీకు ఇప్పుడు? శ్రీకాంత్ నడ్డాల గారు ఐ థింక్ అంటే ఇప్పుడు వెళ్ళి ఎవరిని కలిసినా గుర్తుపడతారు, ఓకే మాట్లాడతారు, కానీ టచ్ లో ఉండేంత రిలేషన్షిప్ ఎవరితో లేదు. సమంతతో ఐ వాజ్ వెరీ వెరీ క్లోజ్ అప్పుడు ఆ టైంలో 2.5 years. ఏమవుతుందంటే సినిమా టు సినిమా జనాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఇప్పుడు నేను వర్క్ చేసే హీరోస్ కానీ లేకపోతే నేను వర్క్ చేసిన జనాలు కానీ ఆ షూట్ కి ముందు, షూట్ అప్పుడు, షూట్ తర్వాత, ప్రమోషన్స్ అప్పుడే ఫ్రెండ్షిప్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఎటో వెళ్తారు, మనం ఎటో వెళ్తాం. అలా అని రిలేషన్షిప్ ఎండ్ అవ్వదు, కానీ బిల్డ్ కూడా అవ్వదు. యాక్టర్స్ అనేది చాలా టెంపరీగా విల్ హ్యావ్ రిలేషన్షిప్స్, విల్ బీ ఫ్రెండ్స్, దెన్ నెక్స్ట్. ఇప్పుడు నేను హిందీలో ఒక షో చేసి వచ్చాను, 12 అమ్మాయిలతోటి ఒక రియాలిటీ షో చేసి వచ్చాను. ఇట్స్ కాల్డ్ రియాలిటీ రాణి ఆఫ్ ది జంగిల్. వాళ్ళందరితో ఇప్పుడుంది ఫ్రెండ్షిప్. ఒక 5 ఏళ్ళ తర్వాత వాళ్ళతో ఎవరితో ఫ్రెండ్షిప్ ఉండకపోవచ్చు, బికాస్ టైం ఫ్రేమ్ ఆ టైంలో మనం ఎవరిని కలుస్తున్నాం అనేది ఫ్రెండ్షిప్ తప్ప ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ సస్టైన్స్ లాంగ్. హీరోయిన్ అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు చూసుకుంటూ వస్తే క్యారెక్టర్స్ ఓరియంటెడ్ చేస్తున్నారు, కొన్ని హీరోయిన్ గా అంటే జత కలిసే కానీ ఇలాంటి కొన్ని మూవీస్ హీరోయిన్ గా కూడా చేశారు. సో అంటే ఏంటంటే మైండ్ లో అంటే నీదే చెయ్యాలి అని పెట్టుకోకుండా హీరోయిన్ వస్తే హీరోయిన్, క్యారెక్టర్ వస్తే ఇది అది అని చూస్ చేసుకునేంత లగ్జరీ అండ్ మనీ బ్యాక్గ్రౌండ్ ఏది నాకు లేదు. నాకు పని ఏదైనా పని. నేను యాక్ట్రెస్ గా పని చేస్తున్నా అంటే గ్రేట్, నేను సైడ్ రోల్ పని చేస్తున్నా అంటే గ్రేట్, విలన్ గా చేస్తున్నానంటే గ్రేట్. ఎన్ని రోజులు ఎంత డబ్బులు అంతే. ఐ డోంట్ జడ్జ్ వర్క్. అంటే ఇది పెద్ద పని, ఇది చిన్న పని, ఇది ఇన్స్టాగ్రామ్ లోదైతే యూట్యూబ్ లోదైతే అలా ఏం లేదు. పనిని మనం జడ్జ్ చేయలేం, పనిని కేటగరైజ్ చేయలేం, ఇది మంచి పని, ఇది చెడు పని. సో అంటే ఇప్పుడు ఈ 10 years ఆఫ్ జర్నీలో అంటే వాట్ ఎవర్ అమౌంట్ యూ గాట్ అంటే వచ్చిన అమౌంట్ సేవ్ చేయడం రాదు. నేను 5-year-old కిడ్ లాగా అన్నమాట. డబ్బులు ఇస్తే వెంటనే తీసుకెళ్లి ఖర్చు పెడితే కానీ నాకు సాటిస్ఫాక్షన్. సో ఇంతవరకు ఏం సేవింగ్స్ లేవు? జీరో సేవ్. మరి హౌస్, కార్ లేవు. రెంట్ కడుతున్నా 10 ఏళ్ల నుంచి. కార్ కి లోన్ కడుతున్నాను. ఇప్పుడు నాకు నెలకి ఇంత 2.5 lakhs నాకు ఖర్చు అనుకో, 2.5 lakhs సంపాదించేస్తాను. అది అయిపోయింగానే పని చేయను ఇంకా. అంటే ఫర్దర్ సేవింగ్స్ కానీ అలా ఏం దేనికంటే ఇప్పుడు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ థాట్ ఉంటది, నా పిల్లలకి, నా నాన్నకి ఖర్చులకి LIC కట్టాలి, మా నాన్నని చూసుకో. నాకు ఏం లేవు. నాకు నేనే రెస్పాన్సిబిలిటీ. అంటే మీ ఫ్యామిలీ రిలేటెడ్ ఎవ్వరు? మా మదర్ passed away when I was 11 years old with cancer. అండ్ ఆ క్యాన్సర్ కి మా నాన్న ఖర్చు పెట్టి, మా నాన్న CISF పారామిలిటరీ ఫోర్సెస్. సో నేను మా నాన్నని డబ్బులతో సఫర్ అవ్వడం చిన్నప్పుడు చూశాను. దాని తర్వాత ఆయన మందులు లైక్ ఆల్కహాల్లోకి వెళ్ళిపోయి మమ్మల్ని చూసుకోలేకపోయి నేను ఇంట్లోంచి పారిపోయి, సో నాకు నేను సర్వైవ్ అవ్వడం నేర్చుకున్నాను తప్ప సేవ్ చేయాలి, ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో సాధించేయాలి అనే థాట్స్ లేవు. బతికితే చాలు బాబు అనే టైంలో. అండ్ ఇప్పటికీ నేను ఇల్లు కొనుక్కోలేదు, కారు కొనుక్కున్నా. 3 ఏళ్ళ బుజ్జి కారు కొనుక్కున్నా, దాని లోన్ కట్టుకుంటున్నాను అంతే తప్ప. సింపుల్ చూడ్డానికి నన్ను అందరూ ఏదో అనుకుంటారు తప్ప యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సింపుల్ తెలుగు గర్ల్. లక్కీగా యాక్ట్రెస్ అయ్యాను, లక్కీగా డాన్స్ వచ్చు, నాకు టాలెంట్ చాలా ఉంది. కానీ అంటే నేను రీచ్ అవ్వాల్సిన స్టేజ్ కి ఇంకా రీచ్ అవ్వలేదని జనాలు ఫీల్ అవుతుంటారు తప్ప నేను ఫీల్ అవ్వను. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. ఐ ఫీల్ లైక్ ఈ రోజు నేను బతుకుతున్న స్టేట్ ఆఫ్ మైండ్ కానీ, నా ఇల్లు కానీ, నా కార్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఇట్స్ అ వెరీ గ్రేట్ ఈకో సిస్టమ్. నేనేం బిల్డ్ చేసుకున్నానో మీకు చూపిలేను. ఈ మధ్య కాలంలో చూసుకుంటే లైక్ అందరికీ ఉంటుంది కదా, నేను వాళ్ళతో చేయాలి, వీళ్ళతో చేయాలి, అవి చేయాలి, ప్రాజెక్ట్స్ అలా ఏముండదు మైండ్ లో. నాకు చిన్నప్పటి నుంచి నేను మా నాన్నకి చెప్పేది, నాన్న నేను అల్లు అర్జున్ పెళ్లి చేసుకుంటాను. ఎందుకమ్మా అంటే డాన్స్ అంత బాగా ఇంకెవరు వేయరు, బికాస్ నేను డాన్సర్ని కదా ఎండ్ ఆఫ్ ది డే. సో డాన్సర్స్ కి వెన్ సమ్మన్ ఇస్ డాన్సింగ్ బెటర్ ది వాంట్ టు డాన్స్ విత్ దెమ్. నేను అల్లు అర్జున్ ని కలిసినప్పుడు కూడా చెప్పాను, మీతో ఒక్కసారైనా డాన్స్ చేయాలని. అంటే ఆన్ స్క్రీన్ చేస్తే నథింగ్ లైక్ ఇట్ ఆబ్వియస్లీ, బట్ యా
I am dreaming about it and I hope it happens one day. అంటే అంతకుముందు యాడ్ కూడా చేసినట్టున్నారు కదా. నా లైఫ్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ లైక్ దట్. అల్లు అర్జున్ తోటి 7up యాడ్ చేశాను రామోజీ ఫిలిం సిటీలో. ఐ థింక్ నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అండ్ ఆల్సో ఒక చిన్న రోల్ కూడా ప్లే చేశాను. యాక్చువల్లీ నా డ్రీమ్ తీరిపోయింది, నాకు తెలీదు అప్పుడు తీరిపోయింది, బట్ కానీ ఇప్పుడు ఇది ఇంకా కొంచెం పెద్దదైంది అనమాట. సో అంతకుముందు మీరు ఒక ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కానీ అక్కడ మెన్షన్ చేయాలి ఏంటంటే నాకు పెళ్లి చేసుకో, యాక్చువల్లీ నేను విన్నది అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. పెళ్లి వరకు వెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోయింది మీ విషయంలో. అది మీరు ఎందుకు అంటే తర్వాత యాక్టింగ్ పరంగా వద్దన్నారను సంథింగ్ ఏదో మొత్తానికి. బేసిక్ గా నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందామనే ప్రేమిస్తాడు ఎవడైనా, ఊరికి టైం పాస్ కి ఎవడు చేయడు. నా మెయిన్ ఇష్యూ ఏంటంటే నేను జనాలను ఎవరిని రూపాయి నా మీద ఖర్చు పెట్టనివ్వను. ఖర్చు పెట్టారంటే నేను వాళ్ళకి ఏదైనా తిరిగి ఇవ్వాలేమో అనే స్ట్రెస్ తోటి. సో నేను ఎవరిని డేట్ చేసినా, ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, లాస్ట్ కి వాళ్ళు నువ్వు యాక్టర్వి అంటే నీ చిన్నప్పటి నుంచి యాక్టర్నే కదా, ఇప్పుడు కొత్తగా సడన్ గా అయింది ఏం లేదు. నన్ను ప్రేమించి 5 ఏళ్ల తర్వాత నువ్వు యాక్టింగ్ మానేయాలి, నువ్వు ఇలా బయటకు వెళ్ళి అందరితో మాట్లాడడం మానేయాలి, ఇంత ఫ్రెండ్లీగా ఉండడం మానేయాలి అంటే అసలు నేను అలా ఉండడం మానేయాలా అని ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ వచ్చినప్పుడు నాలా ఉండడం నేను మానేయడం బెటరా, పెళ్లి మానేయడం బెటరా అనే డెసిషన్ లో నేను వచ్చినప్పుడు నాకేమర్థమైందంటే నేను వీళ్ళకి ఏదైనా ప్రామిస్ చేసిన నేను మారుతానని 2 years తర్వాత నేను మళ్ళీ దీనికి వచ్చేయడం చాలా ఈజీ. సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నన్ను నేను ఆ ప్లేస్ నుంచి రిమూవ్ చేసుకోవడం నాకు ఈజీ అనిపించింది. అంటే అదొక లైఫ్ అంటే పెళ్లి చేసుకోవడం నాకు చేసుకోవాలని ఉంది అబ్బా, నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ ప్రేమ కోసం పెళ్లి చేసుకోవాలని ఉంది. పిల్లల్ని కనాలన్నా ప్రేమతో కనాలని ఉంది తప్ప ఏజ్ అయిపోతుంది, టైం అయిపోతుంది, సెటిల్ అయిపోవాలి, వాడిని చేసుకుంటే ఇంత డబ్బులు వస్తాయి, ఇలాంటి ప్లానింగ్ ఉంటే ఎప్పుడూ అయిపోయేది. కానీ నాకు ప్రేమ కోసం తప్ప ఇంకా దేనికోసం నేను పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న నిన్న ఐ థింక్ సమంత గారు చెప్పినట్టున్నారు, నాకు కూడా పిల్లల్ని కనాలని ఉంది అన్నట్టు మెన్షన్ చేసినట్టు. అందరు అమ్మాయిలకి నేచురల్ గా ఉండేదే అది. మనం పుట్టేదే భూమితో పుడతాం. చిన్నప్పటి నుంచి అమ్మాయిల డ్రీమ్స్ ఏముంటాయి, పెళ్లి చేసుకోవాలి, మంచి 6 అడుగులు ఉంటాను, 7 అడుగులు వేస్తా, ఇలాంటివే కదా. సో ఈ డ్రీమ్స్ అనేవి న్యాచురల్ గా మనకి చిన్నప్పటి నుంచి ఉంటాయి. మేము నా కెరియర్ లో నేను ఇలా అబ్బాయిలాగా అయిపోయి కష్టపడి డబ్బులు సంపాదించాలని చిన్నప్పుడు నాకు తెలియదు. నేను చిన్నప్పుడు పెరిగినప్పుడు నేను కూడా ఏదో రోజు పెళ్లి చేసుకుంటా, పిల్లలు పుడతారనే డ్రీమ్ తోనే పెద్దోళ్ళు అవుతాం కదా. సో ప్రతి యాక్ట్రెస్ కూడా ఒక అమ్మాయే, ఆ అమ్మాయిలో ఒక చిన్న పిల్ల కూడా ఉంటుంది, ఆ చిన్న పిల్లలకు కూడా పిల్లలు కనాలనే థాట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎలాగో వివాహ భోజనంలో ఉన్నాం కాబట్టి తేజస్వి గారి త్వరలో వివాహ భోజనము పెడుతుందా లేదా ఇదే thumbnail అన్నమాట. యా, సో అండ్ పర్సనల్ లైఫ్ అంటే లైక్ యాక్టింగ్ చేస్తుంటారు మీరు. మొన్న మధ్య ఒక చోట చెప్పారన్నమాట, నేను యాక్ట్ చేసుకుంటాను, నా డబ్బులు వస్తే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, అడ్వెంచర్ అనో ఏదో ఒకటి, కొండలు గుట్టలు, ట్రావెలింగ్, ఓషన్, స్కూబా డైవింగ్, ట్రెక్కింగ్, అసలు యు నేమ్ ఇట్ ఐ హావ్ డన్ ఇట్. ఐ డోంట్ నో అంటే పారాగ్లైడింగ్, క్లైంబింగ్ అన్ని మొత్తం దులిపి పాడేసాము. అంటే ఏంటంటే వై యు వెంట్ ఇంటూ దట్ జోన్ అంటే మై మమ్ పాస్డ్ అవే. నాకు ఇప్పుడు ఏజ్ 33, మా మమ్మీ 33కి చనిపోయారు. మా మమ్మీకి నేను, మా అన్నయ్య, మా మమ్మీకి మా ఇద్దరం తప్ప వేరే లైఫ్ తెలీదు. తనకి నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్తో నా ఏజ్కి చనిపోయారు. మా మమ్మీ అసలు లిటరలీ ఏమీ చూడలేదు, ఏమీ చేయలేదు. సో ఐ థింక్ నన్ను చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు తెలియకుండా నా మనసులో ఏమేసిందంటే నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి, అబ్బాయిల మీద డిపెండ్ అవ్వకూడదు, చదువుకోవాలి, లైఫ్ చూడాలి, ఇవన్నీ మనకి ఎప్పుడు చెప్తారు, మనకు తెలియదు మన మైండ్లో ఉంటాయని కూడా, సబ్ కాన్షియస్లో ఉన్నాయి. సో ఐ థింక్ డబ్బులు సంపాదించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం ఇది ఒక గోల్ అయితే మనం లైఫ్ బ్రతకడం మర్చిపోతాం. యాక్చువల్లీ ఎప్పుడో ఒక 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో సడన్ గా హిట్ అవుతుంది, షిట్ నేనేం చూడలేదు అంటే. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ పుట్టాక మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా మనం చూడకుండా చచ్చిపోతాం. సో అది నాకు అవ్వకుండా నేను నిజం చెప్పాలంటే మా అమ్మ లైఫ్ కూడా నేనే ఎక్కువ బతుకుతున్నాను. ఏంటి అమ్మ అంటే చాలా మందికి తెలుసు, అమ్మ పేరేంటి అంటే లక్ష్మి. లక్ష్మి గారు, చెంచు లక్ష్మి. చెంచు లక్ష్మి, వావ్. యాక్చువల్లీ ఎవరికి తెలియదు, ఇదే ఫస్ట్ టైం అందుకే అడుగుతున్నా. అన్నయ్య ఉందన్నారు, మరి అన్నయ్య జీరో టచ్. అంటే అన్నయ్యతో నాన్నతో అప్పుడప్పుడు టచ్ లో ఉంటాను. ఇంట్లోంచి పారిపోయిన తర్వాత ఒక 5-6 years జీరో టచ్ అందరితో. వాళ్ళు యాక్చువల్లీ అన్నయ్యకి అన్నయ్య లాజిక్ కరెక్ట్, నాకు నా లాజిక్ కరెక్ట్, మా నాన్నకి మా నాన్న లాజిక్ కరెక్ట్. ఇవందరికి మాకు కుదరకే ఐ హ్యాడ్ టు లీవ్ హోమ్. ఇప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కన పెట్టేస్తే ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. నా మెయిన్ ఏంటంటే ఈ అన్నయ్య అమ్మ నాన్న అనే ఫీలింగ్ నేను చాలా ఎక్కువ ఫీల్ అయ్యా చిన్నప్పుడు.
మా మమ్మీని పోగొట్టుకున్నప్పుడు కానీ లేకపోతే మా అన్నయ్య సపోర్ట్ కోరుకున్నప్పుడు కానీ ఆ సపోర్ట్ నాకు దొరకలేదు కాబట్టి నాకు నేనే మొత్తం ఇండిపెండెంట్గా చేసుకుందామని డిసైడ్ అయిపోయా. ఇప్పుడు నేను చేసేది కరెక్టా రాంగా అనేది వాళ్ళు అనుకోవచ్చు, బట్ సి ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ ప్రతిదీ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. అండ్ ఏదో ఒక రోజు మా అన్నయ్య మేబీ హిల్ అగైన్ కమ్ అండ్ టాక్ టు మీ. మా నాన్నతో అప్పుడప్పుడు కలుస్తుంటాను, మాట్లాడుతుంటాను. ఆయనకి హెల్త్ బాగాలేదంటే డబ్బులు పంపిస్తుంటాను. తప్పుతుందా వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ పొజిషన్ ఏ పొజిషన్ తెలియదు నాకు. నేను ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్ అయ్యి బాగా డబ్బులు సేవ్ చేసి 10 ఇల్లులు కొనేసి పెళ్లి చేసేసుకుని మా నాన్న అన్నయ్య హ్యాపీగా ఉండేవాళ్ళు నేను. కానీ నేను ఆ జనరల్ పాత్ నా దారి రహదారి కదా, సో రహదారిలో చెల్లో కూతురు వెళ్తున్నప్పుడు పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. బట్ వాళ్ళ హ్యాపీనెస్ సాడ్నెస్ పక్కన పెట్టేస్తే ఐ థింక్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ మా మమ్మీ ఎక్కడి నుంచో చూసైతే 100% ప్రౌడ్ ఉంటుంది. అండ్ జనరల్ గా ఇప్పుడు ఏంటంటే బయట సాఫ్ట్వేర్ పీపుల్ కానీ ఎవరైనా నార్మల్ ర్యాండమ్ పీపుల్ కానీ దే కెన్ స్మోక్ అండ్ సిగర్ ఇదంతా చాలా ఉంటుంది. బట్ చాలా మంది ఇండస్ట్రీ పీపుల్ అనగానే వాళ్ళేంటారు తాగుబోతులు అలా మంచిది. అలా విన్నప్పుడు ఏమైనా అనిపిస్తుందా మీకు? చిన్నప్పటి నుంచి నన్ను అంటనే ఉన్నారు బిగ్ బాస్ నుంచి. నేను బేసిక్ గా ఆర్మీ కిడ్. అంటే నా చుట్టుపక్కల అమ్మాయిలు అబ్బాయిలు అందరూ నార్మల్ గా మాట్లాడుకోవడం, షార్ట్స్ వేసుకోవడం, బాస్కెట్ బాల్ ఆడడం. నేను ఒక మగరాయిలాగా పెరిగాను. నేను మగరాయిలాగా పెరిగి ఇండస్ట్రీకి వచ్చాను. నేను అలాగే ఉన్నాను, మగరాయిలాగే బిహేవ్ చేస్తున్నా ఇప్పటికీ. నేనేం కావాలని చేయట్లేదు, పబ్లిసిటీ కోసం చేయట్లేదు. దిస్ ఈజ్ మై బీయింగ్. నేను ఇప్పుడు బికినీ వేసుకున్నాను, అందరూ షాక్ అయిపోతున్నారు కదా. నేను 5 ఏళ్ల క్రితం బికినీ వేసుకోవడానికి సిగ్గుపడేదాన్ని. నా దగ్గర బాడీ లేదు, నేను అంత కాన్ఫిడెంట్ కాదు. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ అయిపోయాను. నాకు 33 ఏళ్ళు వచ్చాయి. నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బాడీ. బట్ స్టిల్ జనాలు ఇంకా దే ఆర్ నాట్ వెరీ ప్రోగ్రెసివ్. బాలీవుడ్ లో బికినీ వేసుకుంటే ఎవరు పట్టించుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ద వర్డ్. ఇక్కడ నేను వేసుకుంటుంటే చాలా కొత్తగా ఉంది. బట్ మేబీ 10 years later అమ్మాయిలకి ఐడ్ బి అన్ ఇన్స్పిరేషన్ సేయింగ్ ఆమె అప్పుడే వేసుకుందిరా బాబు అని చెప్పుకుంటారేమో. యూ నెవర్ నో. అండ్ అంటే జనరల్ గా హ్యాబిట్ వల్ల ఏమన్నా ఉందా? అంటే బేసిక్ గా నేను స్మోక్ చేస్తా, డ్రింక్ చేస్తా, అన్ని చేస్తా. నాకేం ప్రాబ్లమ్స్ లేవు. నేను 25 వరకు మందు తాగలేదు, ఒక పార్టీకి వెళ్ళలేదు, స్మోక్ చేయలేదు, ఏమీ చేయలేదు. నేను ఇవన్నీ తప్పు, నీకు మంచిది కాదు అనే టైప్ లో ఆలోచించే పిల్లని. కానీ నేను చాలా ట్రావెల్ చేశాను వరల్డ్ లో. ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూ మీట్ పీపుల్, యూ సీ లైఫ్. ఏదైనా అడిక్షన్ అయితే తప్ప ఇష్యూ కాదు. నేను ఇప్పుడు ఒక వీక్లీ ఒకసారి పార్టీకి వెళ్ళి ఒక డ్రింక్ తాగి ఒక స్మోక్ చేస్తే నాకు తప్పు చేస్తున్నాను అని అనిపించదు. నాకు తప్పు చేస్తున్నానని అనిపించేంత వరకు నేను చేయలేదు. ఓకే, నౌ ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్. పొద్దున్న లేస్తే వర్కౌట్ చేస్తుంటాను. అది ఎవరు మాట్లాడు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నీ గుడ్ హ్యాబిట్స్ తోటి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, నీ గుడ్ న్యూస్ తోటి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది న్యూస్, నీకు ఏదైనా ఇష్యూ అవుతుంటే జనాలకి సరదా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఇద్దరు ప్రేమికులు రోడ్డు మీద కూర్చొని కళ్ళల్లో కళ్ళబెట్టి చూసుకుంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఒక అమ్మాయి అబ్బాయి కొట్లాడుతుంటే 10 మంది ఆగి చూస్తారు. సో కాన్ఫ్లిక్ట్ ఉంటేనే జనాలకి ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటాను కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో ఏంటి టాటూస్ ఎన్ని ఉన్నాయి మొత్తం? అంటే వేయించుకున్నట్టున్నారు. ఇది యాక్చువల్లీ మా అని ఉండేది. నేను హిందీ మీడియం, నాకు తెలుగు ఇప్పటికీ రీడింగ్ అండ్ రైటింగ్ రాదు. ఓకే, సో మా అని వేయించుకున్నాను. నా ఫ్రెండ్ ఒక టాటూ ఆర్టిస్ట్ ఉంటే అది ఆకి మాత్రం కలిసిపోయి మా అయింది. సో మా అమ్మ రిఫ్లెక్షన్ నేను అనే టైప్ లో ఒక టాటూ వేసుకున్నాను. వెనకాలేమో ఫేజెస్ ఆఫ్ మూన్ అండ్ 3వ కన్ను ఉంటుంది. బేసిక్ గా నన్ను చాలా మంది చీట్ చేస్తుంటారు డబ్బుల విషయంలో, ప్రేమ విషయంలో. చాలా అంటే నేను ఇంత చేసినా ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్. లెట్ మీ టెల్ యూ దిస్. నేను అందరినీ నమ్మేసి అంతా హోల్ హార్టెడ్ గా వెళ్ళిపోతుంటా. వాళ్ళు ఎవరైనా నా గురించి మాట్లాడుకున్నప్పుడు వినేసిన ఇలా నాకు చాలా బాధ వేస్తుంటది. ఆ బాధ వేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నన్ను నేనే చూసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే నోబడీ ఈస్ దేర్ టు బిహైండ్ మై బ్యాక్ కదా. సో వెనకాల ఒక 3వ కన్నే ఇచ్చా 30 ఏళ్ళకి. నా వెనక కూడా చూస్తున్నారా టైప్ లో. సో ఊరికే సరదా అంతే తప్ప దెర్ ఇస్ నో. సో ఇప్పుడు అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళకి కానీ, అంటే సినిమా పరంగా అప్రోచ్ అయ్యే వాళ్ళకి కానీ, లైక్ ఏమన్నా అంటే డిమాండ్స్ కానీ సబ్జెక్ట్ పరంగా కానీ ఏమన్నా డిస్కస్ చేస్తారా? ఇప్పుడు అర్థమైంది, అరుణ్ కుమార్ లో బికినీ వేసుకున్నారు, దట్స్ అంటే వాళ్ళు సబ్జెక్ట్ చెప్పిన తర్వాత బేసిక్ గా నాకు బికినీ వేసుకొని ఎక్స్పోజ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి ఆ జోన్ లో నేను ఉన్నానంటే మీకు తెలిసిపోతుంది. కానీ నేను చిన్నప్పటి నుంచి లేను ఆ జోన్ లో. నేను అమ్ముకోవట్లేదు, నా టాలెంట్ ని అమ్ముకుంటున్నాను. సో ఇప్పుడు ఏమైందంటే యాక్టింగ్ లో వీళ్ళు నాకు ఫస్ట్ డే ఏం చెప్పారు, తేజు దెర్ ఇస్ అ బికినీ షూట్ ఫర్ యూ వినగానే ఏ అన్నాను. అంటే నాకు
ఆ బాడీ ఉంది కాబట్టి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను, కానీ నేను యాక్షన్ కోసం కష్టపడుతున్నాను. అంటే ఫైట్స్ నేర్చుకుంటున్నాను, బయట కంట్రీస్కి వెళ్ళి బిక్నీ వేసుకుంటున్నాను, కానీ అంటే ఇక్కడ ఇండియాలో ఆపర్చునిటీ రాలేదు. ఎండ్ ఆఫ్ ద డే చిన్నప్పటి నుంచి మనం పెద్ద పెద్ద సినిమాలలో హీరోయిన్లు చూసినప్పుడు వాళ్ళ బాడీ, వాళ్ళ హెయిర్, వాళ్ళ ఫిజిక్ చూసి ఇదొక రోజు నేను కూడా ఇలాగ ఉండాలనే ఒక కోరిక ఉంటది కదా, ఆ కోరిక తీరుతుంది. జనరల్లీ మీరు కొంచెం అంటే సమంత గారితో ట్రావెల్ తర్వాత నుంచి సమంత లాగా ఉంటాను కాబట్టి సిస్టర్ గా తీసుకున్నారు. యాక్చువల్లీ అదే అంటే సీతం మార్కెట్ లో అప్పుడు తీసుకున్నారు, బట్ బయట జనరల్ కూడా మీరు కొంచెం నిజంగా సమంత గారి సిస్టర్ అని చాలా మంది అనుకుంటారు. అవునా? సమంత ప్లీజ్ అడాప్ట్ మీ, ఓకే? నన్ను అందరూ సిస్టర్ అనుకుంటున్నారు. మాట్లాడారు రీసెంట్ గా ఏమన్నా? అంటే ఎప్పుడైనా స్టార్స్ వాళ్ళందరూ కనిపిస్తే హాయ్ హలో మాట్లాడతాను తప్ప మెసేజ్ చేసి నువ్వు ఎలాగున్నావు నేను ఎలాగున్నావు అంత టైం లేదు ఎవరికి. తన లైఫ్ తనకి, ఎవ్రీబడి హ్యాస్ టు హ్యాండిల్ సో మచ్ that they don't have time for one another, and I think maybe our paths will meet again, you never know. 500 తో డాన్స్ స్టార్ట్ చేశారన్నారు, అండ్ ఇప్పుడు అంటే రెమ్యునరేషన్స్ పరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే మీరు మోసం చేశారు చాలా మంది అన్నారు, రెమ్యునరేషన్స్ ఎలా చార్జ్ చేస్తారు? ఎలా? నేను ఐదర్ నాకు సబ్జెక్ట్ నచ్చింది అనుకో డబ్బులు తక్కువ ఉన్నా నాకు ప్రాబ్లం లేదు, ఓకే. ఒకవేళ సబ్జెక్ట్ నచ్చలేదు అనుకో డబ్బులు ఎక్కువ ఉండాలి. ఈ రెండే నా థాట్స్, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. ఇప్పుడు సబ్జెక్ట్ నచ్చి వాళ్ళు థీమ్ నచ్చి అందరూ బాగానే ఉన్నారు అనుకున్నప్పుడు తక్కువ కొప్పేసుకుంటా. అందరు ఏమంటారంటే నీకు తెలివి లేదు అదేదో ఉంటదండి, దాన్ని ఏమంటారు, ఐఎమ్ నాట్ స్మార్ట్నెస్ అనేది. స్మార్ట్నెస్ అంటే దాన్ని స్మార్ట్ అంటారా కన్నింగ్ అంటారా చిన్న క్వశ్చన్ నాకు. ఎందుకంటే నేను కన్నింగ్ అయి ఉంటే ఇప్పటికి ఏదో కొనేసి ఏదో ఐఎమ్ నాట్ కన్నింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు బీ కన్నింగ్. నాకు 10 ఇల్లులు కొనుక్కొని 10 కార్లు కొనుక్కొని ఆస్తి వెనకాల వేసుకొని అందరినీ చీట్ చేసి అలా బతకాలని లేదు. నాకు డబ్బులు లేకపోయినా పర్లేదు, కానీ న్యాయంగా బతకాలనేది ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ దిస్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఆల్సో. నీతి నిజాయితీ టైప్ లో ఈ జోన్ లో అదే నీతి నిజాయితీ అని ఒక యూస్లెస్ పార్ట్ లో ఉన్నాను నేను ప్రస్తుతం. అది నా డైలాగ్ ఫ్రమ్ అర్థమైందా? సో అండ్ చాలా మంది ఇప్పటికీ స్టిల్ ఏంటంటే గారితో పని చేయాలనో వర్క్ చేయాలనో, ఆర్జీవి గారితో పని చేసి బతికి బయటపడ్డాను. ఇది ఇప్పుడు ఎవరికి అంటే ఇమాజిన్ అలాంటి మనిషితోటి పని చేసి ఏ బ్యాడ్ నేమ్ వస్తుంది ఫస్ట్. ఆయనతో పని చేస్తున్నాం అనగానే ఒక జోన్ లో కేసేస్తారు ఆర్ వాట్ ఎవర్. నేను ఇవన్నీ పట్టించుకోను. నేను రామ్ గోపాల్ వర్మ అంటే నాకు రంగీలా, రక్త చరిత్ర, శివ. జస్ట్ ఒక క్వశ్చన్, ఓకే, నీకు ఇప్పుడు అర్జెంట్ గా రామ్ గోపాల్ వర్మ ఫోన్ చేసి ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఇన్ని చేస్తున్నప్పుడు కాదు కానీ ఒక 10 years ago రామ్ గోపాల్ వర్మ ఇంత బ్యాడ్ అవ్వలేదు పాపం. బయటకు వచ్చి ఫోన్ చేసి నేను నెక్స్ట్ రంగీలా నీతో తీస్తున్నా, హీరో నవదీప్, చిన్నప్పటి నుంచి నేను నవదీప్ ని చూసుకుంటూ పెరిగాను. జై సినిమాకి నేను 10th లోనో 8th లోనో ఉన్నాను. సో మంచి గుడ్ లుకింగ్ హీరో, నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ, రామ్ గోపాల్ వర్మ అనగానే ఎగిరిగా అంతే సార్. నాకు తెలీదు ఆయన ఏం తీస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమవుతుంది, నో ఐడియా. చేసి తెలిసింది వాట్ హీస్ కేపబుల్ ఆఫ్ అండ్ వాట్ డింట్ వర్క్అవుట్. నేను మళ్ళీ చేస్తుంటే నన్ను క్వశ్చన్ అడిగితే బాగుండేది, కానీ నేను ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అయ్యాను అంతే. అంతగా అంటే మీరందరూ రామ్ గోపాల్ వర్మని చూసి ఏమనుకుంటున్నారో మీకు ఇంటర్వ్యూస్ లో అర్థమైంది, నాకు కలిసి అర్థమైంది. అంతకన్నా అంటే ఆయన కలిసినప్పుడు ఎలా సార్ అవర్ సార్ నాకు ఒక బ్యూటిఫుల్ టాలెంట్ ఉంది, ఓకే. నేను ఎవరితోనైనా మాట్లాడి తప్పించుకోగలుగుతాను, మాటలతో తప్పించుకోగలుగుతాను అనమాట. సో నన్ను ఎవరు లొంగపరుచుకోలేరు అనేది నా దిస్ థింగ్. సో రామ్ గోపాల్ వర్మ అయినా వాళ్ళ నాన్న అయినా వాళ్ళ ముత్తాత అయినా కూడా పీకలేరు, ఈక కూడా పీకలేరు అంటున్న తేజస్వి. రామ్ గోపాల్ వర్మ నా ఈక కూడా పీకలేడు అంటున్న తేజస్వి. ఐస్ క్రీమ్ అనేది చేయడం అంటే ఆ మూవీ చేయడం అనేది మీకు ప్లస్ అనుకుంటున్నారా మైనస్ అనుకుంటున్నారా? యాక్టింగ్ ఏది ప్లస్ ఏది మైనస్ ఎలా తెలుస్తుంది? చేయకుండా చేస్తే గానీ తెలీదు. నాకు తెలిసి నాకు ఇంత ధైర్యం ఈ రోజు వచ్చిందంటే రామ్ గోపాల్ వర్మ సినిమా చేయడం వల్ల. నేను ఈ పర్సనాలిటీ నవ్వా. నేను ఆ సినిమా చేసి ఉండకపోతే మేబీ నేను డిఫరెంట్ జర్నీలో ఇంకెక్కడికో వెళ్ళేదాను నాకు తెలియదు. కానీ ఈ మేట్రిక్స్ సినిమాలో ఉంటది కదా రెడ్ పిల్ల బ్లూ పిల్ల అని, ఇప్పుడు నేను రెడ్ పిల్ల వేసేసుకుని ఇక్కడికి వచ్చాను, అయిపోయింది. ఇప్పుడు అది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, ఇట్ వాజ్ మై డెస్టినీ అంతే. ఏంటంటే ఎక్కువ మీరు మీ క్లోజ్ సర్కిల్ తిరగడం ఇదంతా చూస్తే ఎక్కువ నవదీప్ తోనే ఎక్కువ మీ నవదీప్ తోనే నా లైఫ్ స్టార్ట్ అయింది కదా. నేను యాజ్ అన్ యాక్ట్రెస్ నవదీప్ వాజ్ మై ఫస్ట్ హీరో. అండ్ ఇవన్నీ కాకుండా అందరు పాపం ఎవ్రీబడి టాక్స్ బ్యాడ్ అబౌట్ హిమ్. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆసమ్ హ్యూమన్ బీయింగ్స్ ఐ నో. నన్ను తన సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో పిల్లలా పెంచుకున్నారు.
నాకు ఇప్పుడు డబ్బులు లేనప్పుడు నేను యాక్ట్రెస్ అవ్వక ముందే నన్ను లిటరలీ సాకారంట. సో ఐఎమ్ వెరీ లాయల్ టు హిమ్, ఐఎమ్ వెరీ లాయల్ టు మై ఫ్రెండ్స్. నన్ను ఒకసారి నాకు హెల్ప్ చేసిన వాళ్ళని నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ మర్చిపోను. సో నవదీప్ ఈజ్ నాట్ మై ఫ్రెండ్ యాజ్ అన్ యాక్టర్, నవదీప్ ఈజ్ మై ఫ్యామిలీ. సో ఇట్స్ అందుకే పాపం కాలు ఇరిగినప్పుడు ఆ వీడియో కూడా కింద మీరిద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా. అరే ఏంట్రా బాబు, నేను ఒక అబ్బాయి తోటి పక్కన నిల్చుని డాన్స్ వేయలేనా? పోనీ నేను క్లోజ్ గా ఏదైనా ఫోటో ఉంటే మీరు రూమర్ అంటే ఓకే. మీరు ఇందాక నా రూమ్మేట్ గురించి మాట్లాడారు, మహేష్ కట్ట. వాడు నా బాయ్ ఫ్రెండ్ అని అడిగారు. కాదు పాపం, వాడికి పెళ్ళి అవ్వబోతుంది December 2 మహేష్ పెళ్ళి. మహేష్ ఇస్ నాట్ మై. నేను ఎవరెవరిని డేట్ చేశానో వాళ్ళ పేర్లతో సహా వాళ్ళని ఎన్ని సంవత్సరాలు డేట్ చేశానో లిటరలీ నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. మై లైఫ్ ఇస్ వెరీ ఓపెన్ బుక్. సో ఇన్స్టాగ్రామ్ లో లేని వాళ్ళకి బయట వాళ్ళకి అంటే మీకు అంటే ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి ఇంతకు ముందు? 3 రిలేషన్షిప్స్. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఐ మీన్ లవ్ రైట్ నౌ. అవునా? పేరు తెలుసుకోవచ్చా? కోనార్క్ టెంపుల్ ఉందా? సన్ టెంపుల్, కోనార్క్ టెంపుల్ తో లవ్ లో ఉన్నారా? పర్సన్ తో కాదా? పర్సన్ తోనే. పర్సన్ పేరే కోనార్క్. ఈజ్ నాట్ ఫ్రమ్ హియర్, ఈజ్ ఫ్రమ్ బాంబే. ప్రాబ్లం ఏంటంటే తనకి ఇప్పుడు నేను ఇంకా కమిట్ 1 year ago కలిసాము, డేట్ చేస్తున్నాను. నేను ఏం చేస్తానంటే తొందరపడి అందరికి వెళ్ళి చెప్పేస్తాను. అది వర్కౌట్ అవ్వగానే అది ఇంకొక రిలేషన్షిప్ లో కౌంట్ అవుతుంది తప్ప జనాలు నా ఇన్నోసెన్స్ ని అర్థం చేసుకోకుండా నా క్యారెక్టర్ ని జడ్జ్ చేస్తారు కదా. సో నేను అయినవి వెంటనే చెప్పట్లేదు ఎవరికి. అది పెళ్ళైతే గానీ ఇంకా చెప్పకూడదు అనే థాట్ లో ఉన్నాను. ఇప్పుడు చెప్పేశారు కదా, పర్లేదు ఇంకేం చేస్తాను. నువ్వు జెన్యున్ గా అడిగావు, నేను పేరు చెప్పను అంటే బాగోదు. సమ్మన్ ఐ లవ్ హిమ్ అండ్ తనకి పాపం ఇప్పుడు నేను బికినీ షూట్ ఇవన్నీ చేస్తున్నాయి. హీ స్టిల్ నాట్. నన్ను 10 ఏళ్ళ నుంచి చూస్తున్న మీకే అర్థం కానిది 1 year లో తనకి ఎలాగ అర్థం అవుతాను. సో ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఐ విల్ మ్యారీ, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ అవుట్ ఇంకెవరో ఉన్నారు బయట ఎక్కడో. సో అంటే ఇన్నేళ్లలో అంటే ఇన్నేళ్లలో ఇన్ని రిలేషన్స్ లో గానీ 10 ఏళ్లలో 3 రిలేషన్స్. అసలు నేను చెప్పుకుంటున్నాను కానీ బయటకు వచ్చి ఎవడెవడు ఏం చేస్తున్నారో తెలియదు. ఇదేదో ఎవరికి నేను ఓన్లీ ప్రేమిస్తే గానీ అంటే పెళ్లి చేసుకోలేను, ప్రేమిస్తే గానీ ఐ కెనాట్ డూ థింగ్స్ విత్ దెమ్. ఐఎమ్ వెరీ చూడ్డానికి ఇంత అప్ ఫ్రంట్ గా ఉన్నా, వెరీ ఓల్డ్ స్కూల్. ఇంత తెలుసు కాబట్టి మీకు ఐ కెన్ ఆస్క్ వన్ క్వశ్చన్. సో ట్రూ లవ్ అనేది ఉందా? నాకు తెలియదు. నాకు తెలిస్తే మీకు చెప్తాను. నేను ఫస్ట్ లవ్ అనుకున్నప్పుడు అదే ట్రూ లవ్ అనుకున్నా, సెకండ్ అయినప్పుడు అదే అనుకున్నా, ఇప్పుడు థర్డ్ అనుకుంటున్నప్పుడు ఇదే అనుకుంటున్నా. ఇది ఫెయిల్ అయితే ట్రూ లవ్ ఉందా లేదా నాకు తెలుస్తుందో లేదో కూడా నాకు తెలియదు. యాక్చువల్లీ జనాలకి ట్రూ లవ్ దొరికిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, ఉందా లేదా. ఇవన్నీ కాకుండా ప్రతిసారి ట్రూ లవ్ అనుకునే కదా ప్రేమిస్తాము. ఇదేదో డౌట్ గా ఉంది అనుకుంటే ప్రేమించలేం కదా. సో ఐ ఫీల్ లైక్ ఎవ్రీ లవ్ ఇస్ ట్రూ లవ్. అండ్ ఫర్ మీ నీ ఫ్రెండ్షిప్ కూడా ట్రూ ఫ్రెండ్షిప్పే, నీ లవ్ కూడా ట్రూ లవ్వే. ఏదైనా రియల్ గా ఉంటే తెలుస్తుంది, రియల్ గా లేకపోతే దొరికిపోతారు ఏదో ఒక టైంకి. కళ్యాణం వచ్చినా కడుపు వచ్చినా కక్కొచ్చినా ఆగదు. సో నేనేది దాయను. అండ్ ఐ రియలీ హోప్ నా ఆనెస్టీ వల్ల, నా ఆనెస్టీని నన్ను నమ్మి ఏదో ఒక రోజు దేర్ విల్ బి అ బాయ్ బిసైడ్ మీ, దెన్ యూ కెన్ ఇంటర్వ్యూ అస్ బోత్. డెఫినెట్లీ. ఇది నాకు చాలా మంది నేను అడగాలనుకొని ఈ మధ్య కాలంలో అడగని క్వశ్చన్ అనమాట. జనరల్లీ అంటే ఒక చిన్న క్యారెక్టర్ చేసిన, ఒక చిన్న గెస్ట్ రోల్ చేసిన అమ్మాయిలు అంటే జనరల్ గా అమ్మాయిలు ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు ఈ మధ్య ఇండస్ట్రీ గురించి కానీ, కమిట్మెంట్స్ గురించి కానీ, ఇలా చాలా మాట్లాడుతున్నారు. నేను అనిపిస్తుంది వీళ్ళు 2-3 క్యారెక్టర్లు కూడా చేస్తుంటారు, వీళ్ళు ఏం పెద్ద అచీవ్ కూడా చేస్తుంటారు, కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు వచ్చి కొంతమంది. అసలు నిజంగా ఇండస్ట్రీలో జనరల్ మీరు ఇంత వర్క్ చేస్తున్నారు కాబట్టి వరల్డ్ లో ఇది ఉంటుంది. ఓకే, నువ్వు ఇప్పుడు జంగిల్లోకి వెళ్ళావనుకో, జింక్ ఉంటే జింకను పట్టుకోవడానికి పులులు ఉంటాయి. we live in a jungle where there is always men looking and there is always women. చాలా మంది ప్లేసెస్ లో ఏమవుతుందంటే వాళ్ళ కుదిరిపోయి వాళ్ళు వర్కౌట్ అవుతుంది. ఏమవుతుందంటే యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇది చేస్తారు 100% అని అనుకుంటారు. సో అప్రోచ్ అయ్యేంత వరకు తెలియదు వాళ్ళకి చేస్తారా లేదా. నువ్వు అప్రోచ్ అయినందుకు కమిట్మెంట్ అడుగుతున్నారంటే తప్పు. నువ్వు సినిమా ఇండస్ట్రీ అయినా బయట అయినా అందంగా ఉన్నా అందంగా లేకపోయినా నువ్వు అమ్మాయిగా పుట్టినందుకు పీపుల్ విల్ అప్రోచ్ యూ, పీపుల్ విల్ ఆస్క్ యూ నీకేం కావాలి, నాకేమిస్తావు టైప్లో ప్రతి చోట ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి ఈ చెడు పేరు చిన్నప్పుడు అంటే వీ హ్యావ్ ఇట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఇట్స్ ఈజీ, మన మీద పేరేసేయడం ఈజీ తప్ప ప్రతి చోట జరుగుతుంది. నేను దీని మీద ఒక సినిమా చేశాను, దాని పేరు కమిట్మెంట్, ఎవడ చూడలేదు. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత కమిట్మెంట్ లో ఏముందని కమిట్మెంట్ అంటే అడుగుతుంటారా మిమ్మల్ని? అంటే నా బేసిక్ గా నా బ్యూటిఫుల్ టాలెంట్ ఏంటంటే నా నోరుకి ఎవడు అడగడు.
నన్ను అంటే ఈ అమ్మాయి వెళ్ళి చెప్పేస్తుంది 100 మందికి అనే భయంతో అడగరు. లక్కీగా నా నోరే నన్ను కాపాడింది, నా నోరే నన్ను పాడు చేసింది అని అనుకుంటాను. బట్ ఎవరైనా నన్ను అప్రోచ్ అవ్వడానికి భయపడతారు శరత్. సో ఇట్స్ అ వెరీ నైస్ థింగ్, ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ ఇట్. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా దీన్ని మాత్రం అడగకూడదు అనే ఒక భయం అబ్బాయిలలో నేను చూసాను, విచ్ ఇస్ వెరీ గుడ్. సో అంటే ఇన్ని మూవీస్ చేస్తున్నారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత అంటే ఆర్టిస్ట్ మంచిగా చాలా మంది ఎక్కడికి వెళ్ళిన రికగ్నేషన్ ఇదంతా వెరీ గ్రేట్ఫుల్ వచ్చింది. సో ఏంటంటే ఇంకా ఏదైనా స్టిల్ ఐ వాంట్ అచీవ్ అని ఏమన్నా అంటే ఆశకి హద్దు లేదు, దేనికో సిగ్గు లేదు అన్నట్టు. బేసిక్ గా వీఆర్ ఆల్వేస్ గోయింగ్ టు వాంట్ సంథింగ్. మనకి 1 కోటి రూపాయలు వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకేదో కావాలి. నాకు లక్కీగా ఈ గత 3-4 years లో పెయిన్ వల్ల, హార్ట్ బ్రేక్ వల్ల, చీటింగ్ వల్ల, డబ్బులు పోవడం వల్ల, వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ మనకు ఆశ ఎంత ఎక్కువ ఉంటే పెయిన్ అంత ఎక్కువ ఉంటుంది. ఆశలు తగ్గించేసుకుంటే నేను ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ దిస్ గై కాల్డ్ జిడ్డు కృష్ణమూర్తి. అండ్ ఆయన మాట్లాడుతుంటే మా ఫాదర్ మాట్లాడుతున్నట్టు లేకపోతే నా గాడ్ ఫాదర్ మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతా. ఆశ ఉన్నంత కాలం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అలానే ఆశ పడకుండా హ్యూమన్ బీయింగ్స్ ఉండలేము. ఆబ్వియస్లీ నాకు కూడా పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలని, నాకు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉండి డబ్బుల కోసం నేను రోజు పొద్దున్న లేసి కష్టపడకుండా ఉండాలని నాకు ఆశ ఉంటుంది. కానీ అది నేను ఎప్పుడు రీచ్ అవ్వగలుగుతాను అనేది నాకు కూడా తెలీదు. ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇది చేసి అది చేసి అన్ని చేసేసి ఇలా అయిపోతుంది అని ఎవడైనా గ్యారంటీ ఇవ్వనండి, ఈ రోజే చేస్తాను. కానీ ఎవ్రీబడి ఈజ్ ఫిగరింగ్ అవుట్ దేర్ లైఫ్. ఐ డోంట్ హ్యావ్ మెనీ గోల్స్. బట్ నాకు ఒక జంగిల్లోకి వెళ్ళిపోయి ఒక ఇల్లు కొనుక్కొని ఆ జంగిల్లో నా పిల్లలతో నా హస్బెండ్తో ఉండాలని ఒక చిన్న కోరిక అయితే ఉంది. దట్స్ మై బిగ్గెస్ట్ గోల్. ఎప్పుడైనా అంటే డిప్రెషన్ అలా ఏమన్నా ఉందా? డిప్రెషన్ వచ్చిందా? 100% ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు గో త్రూ డిప్రెషన్, సప్రెషన్, యాంగర్, సాడ్నెస్. నువ్వు అవాయిడ్ చేయలేవు కదా. అంటే బాధకి ఎనర్జీ ఇస్తే డిప్రెషన్, హ్యాపీనెస్కి ఎనర్జీ ఇస్తే హ్యాపీనెస్. నేనేంటంటే ఐ యామ్ డిప్రెస్ సమ్ టైమ్స్. అంటే మంత్లీ విమెన్కి అయ్యే సిచ్యువేషన్స్ వల్ల, అలోన్గా 15 నెలల నుంచి ఉండడం వల్ల అప్పుడప్పుడు ఏడుస్తుంటా. 2-3 days కంటిన్యూస్గా ఏడ్చి ఫుడ్ తినకుండా బాధపడి. బట్ ఐ డోంట్ కాల్ ఇట్ డిప్రెషన్. ఐ ఫీల్ లైక్ ఇది ఉండాలి, అది ఉండాలి, పెయిన్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. పెయిన్ లేకపోతే హ్యాపీనెస్ వాల్యూ తెలీదు, ఆకలి లేకపోతే ఫుడ్ వాల్యూ తెలీదు, డిప్రెషన్ లేకపోతే హ్యాపీనెస్ వాల్యూ తెలీదు. నిజం చెప్పాలంటే ఐ థింక్ ఐ వాజ్ ప్రాబబ్లీ సో డిప్రెస్ ఆల్ మై లైఫ్ దట్ ఐ నో హ్యాపీనెస్కి వాల్యూ ఏంటో. అందుకే నేను ఒక రూమ్కి వచ్చినప్పుడు హ్యాపీనెస్ తీసుకొస్తాను తప్ప నా డిప్రెషన్ తీసుకుని రాను. అండ్ నేను సాడ్ గా ఒక్కదాన్ని ఉంటాను, హ్యాపీనెస్ బయట పంచుతాను. జనరల్ గా అమ్మాయిలు అంటే ఇప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న లివింగ్ కి చాలా మంది స్టిల్ ఆ జోన్ లోంచి బయటికి రాలేకపోతున్నారు. అంటే ఎలా బతకాలి అనే దానికి కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసారు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అంటే మనం నేర్పించేది కాదు, మనం చెప్పేది కాదు. మనం నడక నేర్పించగలం కానీ పడినప్పుడు ఎలా లేవాలనేది ఎవ్రీబడి హ్యాస్ టు. 10 సార్లు పడ్డాక పడడం నార్మల్ అని అర్థం చేసుకుంటారు. అంటే ఫస్ట్ టైం పడినప్పుడు 10 నిమిషాలు లేవు, సెకండ్ టైం 2 నిమిషాలు లేవు, 3వసారి పడిన వెంటనే లేస్తావు. సో నాకేమనిపిస్తుంది అంటే ఐ ఫీల్ లైక్ నేను చిన్నప్పుడే అన్ని చూసేసాను. నేను చిన్నప్పుడే పెద్ద ఉండదాన్ని అయిపోయింది లిటరలీ. మా మమ్మీ చనిపోవడం వల్ల, తొందరగా రెస్పాన్సిబిలిటీ రావడం వల్ల డిప్రెషన్కి టైం లేదు, స్పేస్ లేదు. ఇప్పుడు అవన్నీ ఫీల్ అవుతున్నా, టైం తీసుకొని స్పేస్ తీసుకొని. బేసిక్గా మన అందరికీ ట్రామాస్ ఉంటాయి. ట్రామా లేని మనిషి లేడు, పెయిన్ లేని మనిషి లేడు, డిప్రెషన్ లేని మనిషి లేడు. అలా అని వీటన్నిటి వల్ల నేర్చుకోకుండా ఉన్న మనిషి కూడా లేడు. సో వాట్ ఎవర్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ, ఇట్ ఈస్ టీచింగ్ యూ సంథింగ్ గుడ్. వాట్ ఎవర్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ ఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ ద బ్యాడ్. నేను ఎప్పుడు లైఫ్ పైకి కిందకి, లైఫ్ స్ట్రేట్ లైన్ అవ్వదు. స్ట్రేట్ లైన్ అంటే ఇంకా చచ్చిపోయిన తర్వాత కంప్యూటర్లో వస్తుంది కదా కీ అని. లైఫ్ ఇస్ నాట్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎ స్ట్రేట్ పాత్, అప్ అండ్ డౌన్. 10 ఏళ్ల నుంచి యాక్టింగ్ చేస్తున్నానా, పీక్ చూసా, పడ్డా, మళ్ళీ పీక్ చూసా, మళ్ళీ పడ్డా, ఇప్పుడు మళ్ళీ పీక్ చూస్తున్నా, మళ్ళీ పడతానంటే పడి లేవడం ఇస్ లైఫ్ అకార్డింగ్ టు మీ. ఏ చోట ఎక్కువసేపు ఉండమని తెలుసుకోవాలి అంతే. డిప్రెషన్లో ఉన్నప్పుడు అదే లైఫ్ అనుకోకూడదు, హ్యాపీనెస్గా ఉన్నప్పుడు ఇదే లైఫ్ అనుకోకూడదు. నెక్స్ట్ ది రెడీ ఉండాలి బేసిక్గా. ఇంత మీకు ముందు బ్యాక్ అండ్ సపోర్ట్ లేదు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, బట్ యూ కేమ్ ఇన్ టు ఇండస్ట్రీ, యూ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. అంటే ఇంత సంపాదించి ఇంత సాధించిన తర్వాత అంటే ఈ జర్నీలో ఫ్రెండ్స్ ఉన్నారా నిజంగా తేజస్వి? ఐ హ్యావ్ ద బెస్ట్. అంటే నేను వాళ్ళని ఫ్రెండ్స్ అన్నాను, నేను పిక్ చేసుకున్న ఫ్యామిలీ అని చెప్తాను. ఎందుకంటే ఫ్యామిలీ లేదు, పాపం ఎలా బతుకుతుందో, ఒకతే ఉంటుందో అని అనుకుంటారు కదా. ఐ హ్యావ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఇన్ ద వరల్డ్
నా కోసం ఈ రోజు కిడ్నీ తీసి ఇచ్చేసే లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అవునా? లిటరలీ. నేమ్ అండ్ వీళ్ళ నవదీప్, అనిషా ఆంబ్రోస్. అనిషా ఆంబ్రోస్ ఇస్ ద ఓన్లీ నా బిగ్గెస్ట్ సపోర్ట్, నా బిగ్గెస్ట్ అంటే అనిషా హస్బెండ్ ఇద్దరు నా ఫ్రెండ్స్. నేను బిగ్ బాస్ లోకి వెళ్ళి వాళ్ళిద్దరు ప్రేమలో పడి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అనమాట. తను నా అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్, తిను నా అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ. ఇద్దరు బాబులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు నా పిల్లలు. సో నవదీప్ సిస్టర్. ఇవన్నీ కాకుండా శరత్ అని నాకు ఫ్రెండ్ ఉన్నారు, హూస్ మై ఫాదర్. తన పేరు శరత్ శెట్టి. నేను 10 years ago ఒక పెళ్లిలో కలిస్తే నాకు నీలాంటి కూతురు ఉంటే బాగుండదు అంటే, అయితే పెంచుకో నేను ఫాదర్ చేసుకుంటా అని ఫన్నీగా ఈజ్ మై ఫాదర్ నౌ. అంటే ఆయన ఫాదర్ అని పిలుస్తా, ఈజ్ అ ఫోటోగ్రఫర్. సో నాకు లేనిదంతా నేను ఎవరో ఒకళ్ళు చూసుకొని బతికేస్తున్నాను. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, నాకు సక్సెస్ అనేది ఈరోజు నేను రాత్రి 2 o'clock ఫోన్ చేస్తే వచ్చే మంది, అంటే మంది అనకూడదు కదా, వచ్చే జనాలు. సో ఇఫ్ ఐ కాల్ రైట్ నౌ సేయింగ్ ఐ నీడ్ హెల్ప్, అట్లీస్ట్ ఒక 200 people వస్తారు. అండ్ దీస్ ఆర్ ఆల్ పీపుల్ హూ ట్రావెల్డ్ విత్ మీ ఇన్ మై లైఫ్, హూ నో మీ ఫర్ 10-15 years. ఇప్పుడే చేసుకున్న ఫ్రెండ్షిప్స్ కాదు, ఎప్పటి నుంచో ఉంది. జనరల్లీ అంటే చీటింగ్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఎవరికైనా, నాకైనా, మీకైనా పర్సనల్ గా లైఫ్ లో గానీ ఇండస్ట్రీ పరంగా కానీ చీటింగ్స్ జరుగుతుంటాయి. ఫ్రెండ్షిప్ లో గానీ ప్రేమలో గానీ. అలా మీకు బాగా డీప్లీ హర్ట్ అయిన చీటింగ్ ఏమన్నా ఉందా? అంటే ఎప్పుడు హార్న్ చేస్తూ ఉంటది, వీడు ఇలా చేసి ఉండకూడదురా. బేసిక్ గా నేను జనాలు చీట్ చేశారంటే ఎందుకు చేశారనేది ఆలోచిస్తా. వాడు నన్ను చీట్ చేసే పరిస్థితికి వాడు ఎలా వచ్చాడు అనేది బేసిక్ గా నాకు సానుభూతి ఎక్కువ ఉండడం వల్ల జీవితంలో పైకి రాలేకపోతున్నాను అనేది నా బిగ్గెస్ట్ ఫీలింగ్. సానుభూతి తీసేసాను అనుకో, నేను ష్రూడ్ అయిపోయాను అనుకో, 2 years లో ఐ థింక్ ఐ రీచ్ వేర్ ఎవర్ ఐ వాంట్. బట్ నేను ఇలాగే ఉంటూ ఎదగాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం లైఫ్లో జనాలకి ఏమి ఇచ్చాము అనేది గుర్తుంటుంది తప్ప మనం ఎంత సంపాదించాము, ఎక్కడ కారు కొనుక్కున్నాం, ఎవరితో తిన్నాం, ఎవరితో తాగాం గుర్తుండవు. వాట్ వీ డిడ్ ఫర్ పీపుల్, వాట్ పీపుల్ డిడ్ ఫర్ అస్ ఇస్ ద లైఫ్ దట్ ఐ వాంట్ టు లివ్. అండ్ ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ అట్ దాట్. అండ్ చీటింగ్ చేసిన వాళ్ళని కూడా ఫర్గివ్ చేసేయగలుగుతా శరత్ నేను. అండ్ నొప్పేస్తుంది ఆబ్వియస్లీ, ఏడుస్తా. నన్ను ఎవరైనా పొడి చేస్తే తిరిగి పొడవకుండా ఆ కత్తి తీసేసి కుట్లేసుకొని హీల్ అవుతా తప్ప తిరిగి వాళ్ళని పొడవాలనో లేకపోతే ఆ పెయిన్ ఎవరికో ఇవ్వాలనో నాకు థాట్స్ ఉండవు. సో I've been cheated in love, I've been cheated like recently only. కానీ పాపం వాడు అది ఎందుకు చేశాడు, ఇట్స్ ఓన్లీ హ్యూమన్ కదా అనిపిస్తుంది. అంతకన్నా అంటే దెర్ ఇస్ నో లాజిక్ టు ఇట్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసి తర్వాత చీటింగ్ అయి ఉంటే ఇంకా ఎక్కువ పెయిన్ఫుల్గా ఉండేది కదా. సో లక్కీగా నాకు జరిగిన వాటిలన్నిట్లో తక్కువలో పోయింది అనుకుంటాను ఇప్పుడు. బట్ సో యాక్టింగ్ పరంగా ఇప్పుడు సాటిస్ఫైడ్ ఏనా, అంటే వాట్ యువర్ ఇన్ పొజిషన్ ఇంకా లేదా? నేను యాక్చువల్లీ నాకు తగ్గ రోల్ ఇంకా రాలేదని నా ఫీలింగ్. ఇప్పటి వరకు 100% రాలేదు. అండ్ నా టాలెంట్ ఫుల్లీ నేను మాట్లాడితే నా ఇంటర్వ్యూస్ తేజస్వి బోల్డ్, తేజస్వి ఏదైనా చేయగలుగుతుంది అనే థాట్స్ తప్ప అసలు నాకు ఎంత టాలెంట్ ఉంది, నేను ఏమేం చేయగలుగుతాను ఎవరికి తెలియదు. ఈ బోల్డ్ అంటే దేనికి వచ్చింది అనుకుంటున్నారు? ఈ బోల్డ్ అంటే మేబీ రామ్ గోపాల్ వర్మతో వచ్చింది ఫస్ట్. ఓకే, ఆయన సినిమా చేశాను అనగానే బోల్డ్ అనో పేరు వచ్చింది. సెకండ్ బిగ్ బాస్ లో నేను మాట్లాడిన మాట. సో బేసిక్ గా పర్సనాలిటీ బయటకు వచ్చేసడం వల్ల నా టాలెంట్ సెకండ్ ట్రాక్ అయిపోయింది. ఐఎమ్ యాక్చువల్లీ బ్రిలియంట్ డాన్సర్. ఐ డిడ్ అన్ ఐటమ్ సాంగ్ 5 years 6 years ago, ఒక పారు ముగ్గురు దేవదాస్. సో నాకు యాక్చువల్లీ చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ అన్నిటికి నవదీప్ ని కూడా చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, మీకు తగ్గ రోల్ మీకు వచ్చిందా, ఇది అదే. మాకు తగ్గ రోల్ మాకు వచ్చేదాకా మేము కష్టపడతానే ఉంటాం, వచ్చిన తర్వాత కూడా మేము కష్టపడుతూనే ఉంటాం. అంటే యాజ్ అన్ యాక్టర్ యువర్ జర్నీ నెవర్ ఎండ్స్, ఇంకా పర్ఫార్మ్ చేయాలనే. సో దేవుడా ఈ ఇంటర్వ్యూ తర్వాత రావాలని కోరుకున్నాను. నెక్స్ట్ ఆ రోల్ తర్వాత మీ ఇంటర్వ్యూకి వస్తాం. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు లైక్ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు నుంచి ఇప్పుడు నిన్న వచ్చిన అర్థమైంది అరుణ్ కుమార్ వరకు, అసలు ఏదైనా అంటే ఇది ఎందుకు చేశాను రా బాబు అని ఏమన్నా అనిపించిందా ఎప్పుడైనా? నేను ఆ సినిమా పేరు కూడా గుర్తులేదు నాకు. నారా రోహిత్ బాలకృష్ణుడు. నాకేం చెప్పారంటే, నాకు సెకండ్ హీరోయిన్ ఫ్రెండ్ అనగానే వెళ్ళాను. అలాగానే 4 ఉన్నారు నాతో పాటు, వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్. ఐ వాజ్ వన్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్. అంటే కొన్నిసార్లు నేను స్కామ్ అయిపోయి ఎన్ని సినిమాలు సైన్ చేసేసి తర్వాత నా రోల్ మార్చేశారు. ఎవడుంటాడు వెనకాల నుంచి అడగడానికి, యూ కాంట్. అంటే ఐ గాట్ సో ఇరిటేటెడ్, బట్ దెన్ ఐఎమ్ ఆల్రెడీ సైన్, నన్ను ఇంకా సో బాలకృష్ణుడు ఆ టైంలో కొన్ని సినిమాలు ఐ డెంట్ లైక్.
సో అలా మిమ్మల్ని తీసుకొని కూడా తీసేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? జనరల్ తీసేసిన సినిమాలు లేవు, నా క్యారెక్టర్ తీసేసిన సినిమాలు ఉన్నాయి. మొత్తం ఇప్పుడు పండగ చేసుకోలో దే టోల్డ్ మీ ఐ హావ్ అ సాంగ్ విత్ రామ్ ర్యాప్. ఐ హావ్ అ సాంగ్, యువర్ సెకండ్ హీరోయిన్ అన్నారు. వెన్నెల కిషోర్ తో రొమాంటిక్ ట్రాక్ నాకు. ఓకే. సో చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేనప్పుడు హౌ విల్ యూ నో? దాని తర్వాత ఇంకా భయం వేసింది ఏదైనా సైన్ చేయాలంటే. బికాస్ యాక్ట్రెస్ గా చేస్తున్నా, సడన్ గా యాక్ట్రెస్ రోల్ అనే చెప్తున్నారు, చేసే టైంకి సైడ్ యాక్టర్ అయిపోతున్నాను. సో లిటరలీ ఇన్నోసెన్స్ గాట్ మీ దిస్ పార్ట్ అంతే. సో ఇప్పుడు 33 years అనుకుంటా ప్రాబ్లం మీకు. మంచి జిమ్ చేస్తారు, ఎలా ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే ఏముంటాయి జనరల్ గా? నేను రోజు నా ఫుడ్ నేనే వండుకుంటాను. ఐ ఈట్ వెరీ హెల్దీ. అప్పుడప్పుడు రాత్రిపూట పిచ్చి వచ్చినప్పుడు చాక్లెట్లు గిక్లెట్లు తినేస్తుంటాను. బట్ ఆన్ అ నార్మల్ డే ఐమ్ వెరీ హెల్దీ ఈటింగ్. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో హెల్త్ ఇస్ సో ప్రోటీన్ తింటాను. అప్పుడప్పుడు పప్పు అన్నం సాంబార్ అన్ని ఇట్లా 3 వస్తుంది తింటాను. అంటే ఇది అని ఏం లేదు, నాకు ఏది నచ్చితే అది. సో ఐ లిసన్ టు మై హార్ట్, ఐ రన్ విత్ నా హార్ట్ ఎక్కడికి తీసుకెళ్తే. సో బేసిక్గా స్టార్టింగ్లోనే మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు ఇంత పెద్ద లాంచ్, ఇంత సినిమా చేసిన మీరు తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ సినిమాల్లో ఎందుకు చేయలేదంటే ఆఫర్స్ రాలేదు, చేయలేదు. అది సింపుల్ అస్ ఇట్. ఫస్ట్ సినిమా వచ్చింది, చేశాను. దాని తర్వాత ఐ డోంట్ నో వై పీపుల్ డెంట్ హైర్ మీ అనేది నాకు ఇలా తెలుస్తుంది చెప్పు. అంటే వస్తే చేస్తాను, లేకపోతే చేయను. దట్స్ అబౌట్ ఇట్. ఎందుకు రాలేదు, నన్ను ఎందుకు పిక్ చేసుకోవట్లేదు అనే థాట్ లోకి నేను వెళ్ళను. ఒక పిక్చర్ చూసాను నేను రవితేజ గారితో, హీరో రవితేజ గారితో. అంటే ఏంటి అని ర్యాపో ఏంటి మీ ఇద్దరికి? అంటే బేసిక్ గా నేను పూరి సార్ తోటి సెకండ్ సినిమా చేశాను, హార్ట్ అటాక్. సో పూరి సార్ ఆఫీస్ లో రవితేజ గారిని, సుబ్బరాజ్ గారిని, ప్రభాస్ గారిని వీళ్ళందరినీ అప్పుడే చిన్నప్పుడే కలిసాను నేను. ప్రభాస్ గారిని కూడా అందరినీ కలిసాను, అందరితో డాన్స్ చేశాను. అండ్ అప్పటికి ఐ యూస్ టు నాట్ డ్రింక్, నాట్ స్మోక్, నథింగ్. నా ఎనర్జీని ఎంజాయ్ చేసే వాళ్ళందరూ పార్టీలలో డాన్స్ చేసేదాన్ని. ఫుల్ బేసిక్ గా ఒక ప్లేస్ ని ఊపాలంటే నేను వచ్చి. సో ఐ యాక్చువల్లీ బికేమ్ ఫ్రెండ్స్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. అందుకే అంటే వాళ్ళతో వర్క్ చేయలేదు అనుకుంటా. ఎవ్రీబడి టోల్డ్ మీ ఐ విల్ బి సక్సెస్ఫుల్. రవితేజ గారు, బ్రహ్మానందం గారు నన్ను కలిసినప్పుడు నువ్వు ఏదో ఒక రోజు కొడతావే. సో వీళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్సే నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను. జనరల్ గా అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే వాళ్ళు, అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళని కానీ మిమ్మల్ని చూస్తూ అంటే తినలేకపోతున్నాను మీ క్వశ్చన్స్ వల్ల, ప్లీజ్. సో వాళ్ళందరికీ అంటే ఒక తేజస్వి వర్డ్స్ లో ఏదైనా లైఫ్ గురించి చెప్పాలి అంటే, ఇంత చూసిన మీరు ఏదైనా లైఫ్ గురించి రిలేట్ అవుతూ చెప్పాలి అంటే ఏం చెప్తారు వాళ్ళకి జనరల్? మన హార్ట్ ఒకటి చెప్తుంది మనకి చిన్నప్పటి నుంచి. ఇంట్లో దొంగతనం చేసేటప్పుడు తప్పు చేస్తున్నావు అని చెప్తుంది. ఏదైనా రైట్ పని చేస్తున్నప్పుడు అంటే షబాష్ అనిపించుకోవాలనేదే ప్రతి చిన్న పిల్లోడిది పిల్ల కోరిక. ఎప్పుడు షబాష్ అనిపించుకోవాలని పనులు చేయకండి, షబాష్ అనేలాంటి పనులు చేయండి. అంటే ఐ ఫీల్ లైక్ లిసన్ టు యువర్ హార్ట్. డోంట్ చేజ్ మనీ, డోంట్ చేజ్ ఫేమ్, చేజ్ వాట్ యు ఆర్ రియల్లీ. నీలోంచి ఒక ట్రూ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, అది చేజ్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు యుల్ రీచ్ ఆల్ ఆఫ్ దిస్. డబ్బులు వస్తాయి, ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఇవి చేజ్ చేసుకుంటూ వెళ్ళి నిన్ను నువ్వు పక్కన పెట్టేస్తే ఏదో ఒక రోజు దొరికిపోతావు. మీరు అంటే ఇప్పటివరకు లైఫ్ లో చేసిన వేర్డెస్ట్ థింగ్ ఏదైనా ఉందా? రియాలిటీ రాణి ఆఫ్ ద జంగిల్ షోలో ఒక రా గోట్ కన్నుగుడ్లు తిన్నాను నేను. అవునా? కన్నుగుడ్లు, బ్రెయిన్ పచ్చివి. దట్స్ ద మోస్ట్ వియర్డెస్ట్ థింగ్ దట్ ఐ హావ్ డన్. యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే దొరుకుతుంది మీకు. రా గోట్ కళ్ళు పచ్చివి, కొరకలేకపోతే వాడిని బర్స్ట్ చేసి తిన్నాను. బ్రెయిన్ తిన్నాను, చికెన్ లెగ్స్ తిన్నాను, రా ఫిష్ తిన్నాను. సో weirdest థింగ్స్ అంటే ఇవే. ఫన్నీయెస్ట్ థింగ్ అంటే ఫన్నీయెస్ట్ థింగ్ దట్ ఐ హావ్ డన్, బేసిక్ గా నాకు స్విమ్మింగ్ రాదు. స్కూబా డైవింగ్ చేయాలంటే అండర్ వాటర్ వెళ్ళిపోవాలి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ అ సూసైడ్, స్విమ్మింగ్ రాకుండా వెళ్ళడం. సో ఇట్స్ ఫనీ ఇన్ అ వే, బట్ ఐ డిడ్ స్కూబా డైవింగ్ వితౌట్ నోయింగ్ స్విమ్మింగ్. సో ఇట్స్ ఫనీ. సో అంటే ఎవరైనా అంటే ఎలా చెప్పాలి, కొంచెం చీట్ చేయడం లాగా ఇండైరెక్ట్ గా అలా ఏమైనా చేశారా? నేను ఎంత చీట్ అయ్యానంటే లైఫ్ లో ఎవరైనా ఫన్నీగా ప్రాంక్ లైఫ్, ఆ ప్రాంక్ లాగా చాలా చేస్తుంటాం ప్రాంక్. కొంచెం అంటే ఫ్యూ ఆర్టిస్ట్, అంటే ఇప్పుడు మన సినిమా స్టార్స్ గురించి మాట్లాడుకున్నాం, టాలీవుడ్ గురించి మీకున్న ఒపీనియన్ చెప్పండి. అది బ్యాడ్ లైక్ విల్ స్టార్ట్ విత్ చిరంజీవి గారు. బాబోయ్, మా ఐ థింక్ గాడ్ ఫాదర్ ఆఫ్ సినిమా. ఎందుకంటే మా నాన్న బిగ్గెస్ట్ హ్యాండ్ ఈజ్ ఆఫ్ చిరంజీవి. నేను చూడడం ఖైదీ, జై చిరంజీవ వరకు చూసా, ఖైదీ టు జై చిరంజీవ చూసా. సో చిరంజీవి ఈజ్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా. నాగార్జున గారు రొమాంటిక్ అంటే
చిన్నప్పుడు మనం రొమాన్స్ లోకి మెల్లగా వెళ్ళిందే ఈ సినిమాని చూసుకుంటా కదా. సో ఐ థింక్ రొమాన్స్, కింగ్ ఆఫ్ రొమాన్స్ బాలకృష్ణ గారు. బాలకృష్ణకి నేను ఐ థింక్ నన్ను నేను చాలా రిలేట్ చేసుకుంటాను బాలకృష్ణ గారితో. ఎనర్జీ అని కాదు, హీస్ అన్ ఆటమ్ బాంబ్. He's an atom bomb. You should know where to put him. వెంకటేష్ గారు. One of the most awesome people in the world. నేను చిరంజీవి గారితో అంత ఇంటరాక్ట్ చేయలేదు, బాలకృష్ణ గారితో ఇంటరాక్ట్ చేయలేదు, నాగార్జున గారితో బిగ్ బాస్ లో ఇంటరాక్షన్. వెంకటేష్ గారితో నేను ఇంటరాక్ట్ చేసినంత ఎవరితో చేయలేదు. హీఈస్ ద మోస్ట్ జెమ్ ఆఫ్ అన్ యాక్టర్, అ హ్యూమన్ బీయింగ్. అంటే నాకు లైఫ్ లో అవ్వాలని ఎవరిలాగైనా ఉందంటే వెంకటేష్ గారి లాగా అవ్వాలి. గాడ్ ఫాదర్ in his అంటే spiritually, mentally, how he is, how he carries himself, how he treats fans, అంటే he's first a human being before an actor. So Venkatesh garu is literally an inspiration for me, I must say. To become the person that I am, he must have played some role. మహేష్ బాబు గారు. ప్రిన్స్ అంటే కోటలో ప్రిన్స్ ని చూడడానికి తాతల్లాడిపోతుంటారు కదా. సో చిన్నప్పటి నుంచి మహేష్ బాబు అంటే అందరికి ఆ ఫీలింగ్. అండ్ ఐ థింక్ నిజంగా ఒక కోటలో ప్రిన్స్ అయినా. సో ఎన్టీఆర్ గారు. పవర్ అంటే పవర్ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే ఆయన ఒక రూమ్ లోకి వచ్చినప్పుడు ఒక పవర్ తీసుకొస్తారు, ఒక ఎనర్జీ తీసుకొస్తారు. అండ్ ఎన్టీఆర్ ఇస్ ఆల్సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ. హౌ హీ డాన్సెస్, హిస్ డైలాగ్ డెలివరీ. ఐ థింక్ ఆయన సినిమాల్లో చిన్నప్పుడు నేను చూసిన ఇంపాక్ట్, ఐ థింక్ దర్ ఇస్ అ పవర్ఫుల్ ఇంపాక్ట్ త్రూ ఎన్టీఆర్. సో ఐ థింక్ RRR, మై గాడ్, గూస్ బంప్స్. ఐమ్ లైక్ సో పవర్. ప్రభాస్ గారు. నాకు ప్రభాస్ అనగానే చిన్నప్పుడు నీటి ముల్లై. సో ఐ థింక్ ప్రభాస్ పౌర్ణమి, వర్షం ఆ టైంలో ఐ థింక్ ఐ వాజ్ మ్యాడ్ అబౌట్ హిమ్. సో ఐ కెన్ సే హీస్ మై చైల్డ్హుడ్ క్రష్. That's the word, but he's also pan-India star now. He's in a different level. I am nobody to comment on him, but I think ప్రభాస్ గారి గురించి ఒక వర్డ్ చెప్పాలంటే రాజు గారు. ఎప్పుడైనా అంటే మీకు నేను ఆయనతో ఎప్పుడు యాక్ట్ చేయలేదు, ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్ళి ఫుడ్ తినలేదు. యాక్చువల్లీ ఒక డిన్నర్ కి వెళ్ళాను పూరి సార్ తోటి. మిర్చి చేస్తున్న టైంలో ఐ థింక్ ఐ హ్యాడ్ డిన్నర్ విత్ తమన్నా అండ్ ప్రభాస్. ఒక మనిషి ఎంత తినగలుగుతారో దానికన్నా 10 ఇంతలు పెడతారు. అంటే ఫుడ్ మీద ఇంకా నీకు చిరాకు వచ్చి వెళ్ళిపోవాలి దాని తర్వాత. అప్పుడు అనిపించింది అంటే ఇంత రాజుగారు. ఐ థింక్ తెలుగు వాళ్ళకి ప్రేమ ఎలా చూపించాలో తెలియదు, ఫుడ్ తోనే చూపిస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎవరింటికి తినమ్మా తినమ్మా తినమ్మా. సో దాంట్లో ఇంకా ఏదైనా పెద్ద లెవెల్ ఉందంటే అది ప్రభాస్ గారు. ఫుడ్ పెట్టి చంపేస్తారు. రామ్ చరణ్ గారు. ఐ థింక్ ఈజ్ అ వెరీ RRR అంటే నాకు రాగానే ఫస్ట్ వచ్చే ఇమేజ్ చెప్తున్నా. హీ హ్యాస్ ఇవాల్వ్డ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అంటే తన లుక్స్ కానీ ఆర్ వాట్ ఎవర్ కానీ. నేను రామ్ చరణ్ నుంచి ఇది నేర్చుకున్నాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇది ఉంటే అది ఉంటే సక్సెస్ఫుల్ అవ్వరు, డిసిప్లిన్ ఉంటే అవుతారు అని ఆయన డిసిప్లిన్ నేర్పించారు నాకు. సో ద మోస్ట్ డిసిప్లిన్డ్ హీరో అయితే. మాట్లాడా అండ్ వీళ్ళందరితో బేసిక్ గా ఏం మాట్లాడతాను. ఐఎమ్ నాట్ లైక్ సార్ ఎలాగున్నారు నన్ను మాట్లాడే టైప్ కాదు. క్యాజువల్ గా మాట్లాడి కట్ మాట్లాడుకుని వెళ్ళిపోతా. బికాస్ నాకు తెలుసు వాళ్ళకి ఎంతమంది వస్తుంటారో డైలీ టు టాక్ టు దెమ్. సో ఐఎమ్ వెరీ లైక్ నేను ఇంత చిన్న యాక్టర్, నాకే ఇంత అటెన్షన్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత వస్తుంది. సో ఐ మేక్ షూర్ దే ఆర్ కంఫర్టబుల్. అల్లు అర్జున్, పుష్పరాజ్ గారు. నేను అసలు నేనే పుష్పరాజ్ అన్నట్టు ఫీల్ అవుతుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను హిందీ సిరీస్ ఒకటి చేశాను ఇప్పుడు, రియాలిటీ రాణి ఆఫ్ ద జంగల్. అక్కడికి వెళ్ళి తగ్గేదేలే అని ఆ షోలో చేసా. బట్ ఇట్స్ అ ఫీలింగ్ ఐ థింక్ బికాజ్ చైల్డ్హుడ్ ట్రామా నుంచి ఒక రైజ్ అయిన క్యారెక్టర్ కదా, ఎవ్రీబడి రిలేట్స్ టు ఇట్. సో నేను కూడా నేను పుష్ప అనే అనుకుంటా, తెలుగు పుష్ప. సో పుష్పాన్ని పుష్ప అల్లు అర్జున్ గారు. చూద్దాం బూతులు. అండ్ ఫైనల్లీ అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వావ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సేతు సిద్ధార్థ రాయ్. అంటే ఐ థింక్ ఆయన డైలాగ్ డెలివరీ నోబడీ కెన్ బీట్. అండ్ వీళ్ళందరూ యాక్టర్స్ గా నాకు ఒక ఒపీనియన్ ఉంది, వాళ్ళ పర్సనాలిటీస్ గా ఒక ఒపీనియన్ ఉంది. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ హీ కిల్డ్ ఇట్. జానీ టైంలో ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ దిస్ గాయ్, హౌ మచ్ ఆయన మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ నాకు తెలుసు. సో ఐ రియలీ ఫీల్ లైక్ ఈస్ టూ టాలెంటెడ్ అండ్ హీ ఆల్సో ఈస్ యూజింగ్ దట్ ఇన్ ప్రజాసేవ రైట్ నౌ. అంటే ఇంతమంది మెన్షన్ చేశాను, మీకు ఎక్కడొక్కడ చిన్న చిన్న పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవలేదా? అంటే కలిసే ఛాన్స్ వస్తే డెఫినెట్లీ తప్పకుండా కలుస్తాను. నాకు కలిసే ఛాన్స్ వస్తే అందరినీ కలుస్తాను. నాకేం ఎవరితో అంటే బాగా అంటే అల్లు అర్జున్ గారు చెప్పారు మీరు యాడ్ చేశాను. అల్లు అర్జున్ ని నేను కపుల్ ఆఫ్ టైమ్స్ బయట కూడా కలిసాను. బట్
లైక్ ఐ సెడ్ నేను సార్ అనే టైప్ కాదు కదా. సో నేను ఎక్కువ మాట్లాడను, వాళ్ళు ఏం మాట్లాడతారో నేనేం మాట్లాడతానో అంతే తప్ప. బట్ అడుగుతారు ఇంకేం చేస్తున్నావు, సార్ ఇది చేస్తున్నాను అంతే. దట్స్ ద కాన్వర్సేషన్. అంతకన్నా ముందుకు వెళ్ళలేం కదా వీళ్ళతోటి. సో పర్సనల్ గా ఐ డోంట్ నో మచ్. సో తేజస్వి గారు చాలా సీరియస్ క్వశ్చన్ అడగబోతున్నాను ఇప్పుడు. యా ప్లీజ్, నాకు సీరియస్ క్వశ్చన్స్ ఇష్టం. సీరియస్ ఇన్ని సీరియస్. ఒక ఫ్యూ వర్డ్స్ అంటే ఒక 2-3 minutes లో బ్రీఫ్ గా మీ లైఫ్ గురించి చెప్పాలంటే. ఏడుస్తారా మరి? ఐ యు రెడీ టు క్రై? నా లైఫ్ ఎప్పటి నుంచి నాకు గుర్తుందో అప్పటి నుంచి మా మదర్ సిక్ అండ్ క్యాన్సర్ ఉండింది. మా మదర్ క్యాన్సర్తో చనిపోయారు అట్ ద ఏజ్ ఆఫ్ 11. మా నాన్న ఆ పెయిన్ తట్టుకోలేక, ఆ ప్రెషర్ తట్టుకోలేక హీ గాట్ ఇన్ టు ఆల్కహాల్ తీసుకొని మమ్మల్ని చూసుకోలేక, మమ్మల్ని కొట్టి, అబ్యూస్, బ్యాడ్ హోమ్, అన్సేఫ్ ఇంటి నుంచి పారిపోయిన నేను పారిపోయి డాన్సర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్. యాక్టర్ అయ్యా, బిగ్ బాస్కి వచ్చా. ఇంట్లోంచి పారిపోయి 15 ఏళ్ళు అయింది. జనాలు ఇంకా నన్ను జడ్జ్ చేస్తూనే ఉన్నారు. కానీ నేను ఇప్పుడు అసలు ఈ లెవెల్కి ఎలా వచ్చానంటే, ఎంత బతికి బయటపడ్డానో ఎవరికి తెలీదు. ఐఎమ్ జస్ట్ అ వెరీ నార్మల్ తెలుగు గర్ల్ హూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ హర్ లైఫ్. అవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. లైఫ్లో నాకు సక్సెస్ ఏంటంటే, నా తెలివి ఏంటంటే, నేను హ్యాపీగా ఈరోజు ఉండగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి టైం, ఇంత నాకు బ్యూటిఫుల్ టైం. ఫుడ్ పెట్టి అంటే కొంచెం డౌట్ఫుల్ గా ఉండింది. ఫస్ట్ ఫుడ్ పెట్టి తర్వాత నరికేస్తారా, తర్వాత నరికేసి ఫుడ్ పెడతారా నరుకుతూ. ఎనీవే ఐ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ. బేసిక్ గా జర్నలిస్ట్ కి యాక్టర్స్ కి ఒక బ్యూటిఫుల్ స్పేస్ అండ్ రిలేషన్షిప్ ఉండేది ఇన్ 1960s and 70s. We all used to collaborate and work together. I'm very happy and I actually came and did this interview with you because I really like your energy. కంగ్రాచులేషన్స్. నువ్వేమి పీకలేదని అనుకోకు, నువ్వు చాలా పీకావు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నావు. అంటే నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోకు. నువ్వే చేసుకుంటే అందరూ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా కాన్ఫిడెంట్ గా దూసుకు వెళ్ళిపోవాలి అంతే. ఓకే, అండ్ రియలీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఫ్యూ వర్డ్స్ అబౌట్ అవర్ ప్లేస్ వివాహ భోజనంబుకి వచ్చిన తేజస్వికి త్వరలో వివాహం జరగబోతుంది. అండ్ ఈ ప్లేస్ కి ఒకవేళ అంటే లక్కీ, మనకి తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు అమ్మాయిలు లెగ్ పెట్టంగానే ఇలా అయిపోయింది అంటారు కదా. సో నేను వివాహ భోజనంలో లెగ్ పెట్టాక నాకు పెళ్ళి అవుతుందా లేదా అనేది చూద్దాం. ఇది కాకుండా ఫుడ్ ఈస్ వెరీ నైస్ అండ్ ఐ నో అవర్ ఓనర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫీడింగ్ అస్. అన్నదాత సుఖీ భవ. థ్యాంక్ యూ సో మచ్.